వెల్కమ్ బ్యాక్. కృష్ణారావు గారు, ఎన్నాళ్ళు తానే పార్టీని నడిపించిన జయలలిత అమ్మ తరువాత పార్టీ పరిస్థితి ఏమిటి? అలాగే ప్రాణ స్నేహితురాలు శశికళ పాత్ర ఏమన్నా ఉంటుందా పార్టీ నడిపించిన వాళ్ళు కానీ మిగతా ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు తమిళనాడులో విచిత్రంగా ఒకటి ఏంటంటే, అవతల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కరుణానిధి గారు ఆయన అస్వస్థతకు గురయ్యాడు. వీడికి 68 ఏళ్ళు అయితే ఆయన 90 ఏళ్ళు దాటిపోయే, మరి ఆయన ఇవాళ రేపు వ్యవహారం అన్నట్టుగా ఉంది పని. ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు అస్వస్థతకు గురయ్యాడు. ఇప్పుడు కూడా కావేరీ హాస్పిటల్లోనే ఉన్నాడు. సరే, ఆయన్ని కూడా అంతరించి ఆయన మాట్లాడలేడు, పెద్దగా ఇది లేదు, కదలలేడు, అంతా చక్రాలు కూర్చే తప్ప. ఆయన అసెంబ్లీకి కూడా చక్రాలు కూర్చేలా సంతకం పెట్టి అటెండెన్స్ రిజిస్టర్లో వెనకెళ్ళిపోతుంటాడు. సో అంతా అక్కడ స్టాలిన్ నడిపిస్తున్నాడు. ఆయన 60 ఏళ్ల పైన ఉన్నాయని ఆయన స్టాలిన్ కొడుకు. అది అలా డిఎంకేది అలా ఉంటే ఈవిడిది ఇలా అయింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని చూస్తేనేమో బొట్టాబొట్టి మెజారిటీయే ఉంది. ఇంతకు ముందు ఏంటంటే, ఇందాక రవిచంద్ర గారు చెప్పినట్టు జయలలిత గెలిస్తే కరుణానిధికి ఏదో 1-2 సీట్లు, లేదా కరుణానిధి గెలిస్తే ఈవిడికి 1-2 సీట్లు అలా ఉండేది. ప్రతి 5 ఏళ్ళకి మారిపోవడం. ఈవిడ 5 ఏళ్ళు ఓడిపోయినా పర్లేదు, మనం 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనమే కదా అనే అభిప్రాయం ఉండేది. మొట్టమొదటిసారి జయలలిత గారు ఉన్నప్పుడు రెండోసారి కూడా అధికారంలోకి రావడం అనేది వరుసగా, అంటే మధ్యలో మళ్ళీ గ్యాప్ రాకుండా అధికారంలో రావడం కూడా ఇదే మొదటిసారి. ఆ రికార్డు కూడా ఆవిడదే. అది ఈ ఏడాది జరిగింది. ఎన్నికలు జరిగిన వెంటనే ఈ పరిణామం జరగడం మొదటి ఏడాదిలో ఇదంతా చూస్తే ఏంటంటే, బొట్టాబొట్టి మెజార్టీలో ఇక్కడ 2 ఉంటాయి కీలకమైంది. ఒకటి గవర్నరు, స్పీకరు. ఈ స్పీకరు గవర్నరు ఎవరి చేతిలో ఉంటారో దాన్ని బట్టి మొత్తం రాష్ట్ర రాజకీయం కూడా కొంత నడుస్తుంది. మీ మెజార్టీలు ఉండడం అవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు కేంద్రానికి ఇటు డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ సంపూర్ణ మద్దతు ఎక్కడ ప్రకటించడం, మిత్రపక్షాలు కాదు మద్దతు ప్రకటించడం. సో ఇప్పుడు ఏమైందంటే, వాళ్ళ కేంద్రానికి ఏజెంట్గా గవర్నర్ వర్క్ చేస్తాడు. ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా, లేకపోతే ప్రభుత్వాలు మార్చాలంటే, ఇప్పుడు ఉదాహరణకి అందరూ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ శశికళ ఈవిడ పోస్ట్ తీసుకుంది పార్టీ ప్రకారం. పార్టీ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఏమో శశికళ తీసుకుంది, ముఖ్యమంత్రి పోస్ట్ ఏమో ఆయన పన్నీర్ సెల్వం తీసుకున్నాడు. పన్నీర్ సెల్వానికి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంత అమ్మ చాటు బిడ్డ వేరును, ఇప్పుడు అమ్మే లేనప్పుడు వస్తుంది. అలాగే శశికళ ఆవిడకైనా బ్యాక్గ్రౌండ్ సినిమాలు గినిమాలు, ఈవిడలాగే హీరోయిన్, వ్యవహారం, ఎంపీలు, మినిస్టర్లు ఇవన్నీ చేసిందంటే అదేం లేదు నేపథ్యం. సో ఆవిడ సంగతి ఏంది అనేది కూడా వస్తుంది. ఏంటమ్మా నువ్వేంటి చెప్పేది, అమ్మ లేని కాడి కానీ ఒక తిరుగుబాటు రావచ్చా, లేదా అటు శశికళకి వ్యతిరేకంగానే, లేకపోతే ఇటు పన్నీర్ సెల్వం వ్యతిరేకంగానే ఈ శక్తులన్నీ చేసి వీళ్ళు వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేయాలంటే, ఒకవేళ వీళ్ళు లేదు ఏఐడిఎంకేనే నడిపించాలి 4 కాలాల పాటు అనే కేంద్రం నిర్ణయం తీసుకుంటే, మీరు ఏం చేసుకున్నా అక్కడ లోకల్గా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ డిస్క్వాలిఫికేషన్లు, పిటిషన్లు ఇవన్నీ చూస్తుంటే స్పీకర్లు వాళ్ళు ఎవరు యాక్షన్ తీసుకోవాలి. అలాగే స్పీకర్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ రాజీనామాలు చేసినా, లేకపోతే చీలికలు పేలికలు అన్న. ఇప్పుడు ఏంటంటే, రాజ్యాంగం 10th షెడ్యూల్లో పారా 3 తీసేశారు. వాజ్పేయి గారి హయాంలోనే 2002లో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ, 93వ రాజ్యాంగ సవరణ ప్రకారం చీలికలు కొన్ని మెర్జర్స్ ఉన్నాయి. ఈ మెర్జర్ ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో మేము మద్దతు ఉపసంహరించుకుంటున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే, వీటిలన్నింటికి స్పీకరు, గవర్నరు అనేవారు కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మరి వాళ్ళని కేంద్రం నడిపిస్తుందా, ఇది అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ చూడాల్సింది. ఇక జాతీయ రాజకీయాలు, జాతీయ పార్టీలు ఈసారైనా ఇప్పుడు ఇద్దరు, ఇటు ఆయన పరిస్థితి కూడా బాగోలేదు కదా, మనైనా రంగప్రవేశం చేద్దామా అనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కామరాజ్ నాయుడుతో అది ముగిసింది. సో వాళ్ళు ఏవైనా ఇచ్చేస్తారా అంటే, దీనన్నింటికి కూడా మళ్ళీ ప్రజల మద్దతు అంటే తప్పనిసరిగా ఎన్నికలకి దారి తీసేలాగా పరిణామాలు జరిగితే అప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు దాదాపుగా నెంబర్ 2 అనే పరిస్థితి ఎవరు లేదు కాబట్టి ఆ స్థాయిలో పార్టీ నడిపించగల నాయకుడు, నాయకురాలు ఉన్నారని అనుకోవడానికి లేదు. యాజ్ ఆఫ్ నౌ లేరు కదా. ఇప్పుడు అంతా ఏంటంటే, ఇప్పుడు శశికళని ఆవిడే వారసురాలుగా ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ఉండమంటే ఆవిడ ఒప్పుకోలేదని కూడా ఏదో వచ్చింది. అదే నేనేది హాస్పిటల్లో జరిగిన మంతనాలు వ్యవహారంలో ఆవిడ ఒప్పుకుని పన్నీర్ సెల్వంతో ఆవిడకు ఉన్నట్టుంది. ఎందుకంటే పన్నీర్ సెల్వం ఈవిడ లేని రోజులన్నింటిలో ఆవిడ బయటే ఉంది కదా కొన్నిసార్లు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఏదో కుదిరినట్టుంది. మరి అది ఎంతవరకు నడిపించే అవకాశం ఉంది. ఇందాక రవిచంద్ర గారు చెప్పినట్టుగా ఇప్పుడు కొంచెం అన్ని బయటపడతాయి. ఇప్పుడులాగా ఒకళ్ళు, ఇప్పుడు పన్నీర్ సెల్వం కూడా అలాగే పెద్ద బంగాళాలో పోయస్ గార్డెన్ లో ఆవిడ కూర్చున్నట్టు ఆయన బంగాళాలో కూర్చుని ఇవో నడిపిస్తా అంటే ఇప్పుడు అన్ని కుదరదు. ఇప్పుడు అంతా పబ్లిక్ అవుతాయి. ఈయన కథ, మిగతా మంత్రుల కథలు, లాయల్టీలు, ఇది ఆవిడెవరు ఈవిడెవరు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కేంద్రం చేతిలో కూడా చాలా వరకు ఉంది ఇక్కడ. రైట్ రవిచంద్ర గారు, మీ అనాలిసిస్ ఏంటి? వాట్స్ నెక్స్ట్ అనేది? ఫస్ట్లీ నా ప్రకారంగా శశికళ ఇస్
గుడ్ మెనోవరిస్ట్. ఆమె ఇవాళ ఇంత పవర్ ఆమె చేతిలో ఏం లేకుండా ఉంది అంటే హర్ మేనేజింగ్ స్కిల్స్ వల్లనే అక్కడ ఉంది. అండ్ రైట్లీ ఆమె పార్టీ ఆమె చేతిలో పెట్టుకుంది, పాలిటిక్స్ ఇంకెవరికి వచ్చింది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ ఇస్ ఆమె ఒక అసెంబ్లీ ఎలక్షన్ కంటెస్ట్ చేసి గెలవడం ఎందుకు ఒకటి. రెండోది అనవసరమైన కరప్షన్ కేసెస్ ఆమె పైన రావచ్చు. ఇవంతా అవాయిడ్ చేసి పార్టీని నేను చూసుకుంటాను, అమ్మలాగా యూ విల్ బి అ పపెటరీ చీఫ్ మినిస్టర్, నీకు అలవాటే కదా అని పన్నీర్ సెల్వన్ని అక్కడ పెట్టొచ్చు. రెండోది కానీ పన్నీర్ సెల్వన్ జయలలిత గారు ఉన్నప్పుడు ఉండే చీఫ్ మినిస్టర్ లాగానే ఉంటారా, ఇంకోలాంటి చీఫ్ మినిస్టర్ గా మార్పు వస్తుందా అనేది కొంచెం సమయంలో చూస్తాం. ఇప్పుడు ఏమైందంటే ఫర్ ద పాస్ట్ వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 6 years అండ్ పార్టీలో కూడా వాళ్ళు ఎంత ఎన్స్లేవ్ అయిపోయారంటే జయలలిత గారికి, వాళ్ళకు ఇండిపెండెంట్ గా ఆలోచించవచ్చు అనేది కూడా వాళ్ళకి తెలుసో తెలియదో అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ మార్పు తప్పకుండా వస్తుంది, రావాలి. దీంట్లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎంతవరకు ఒక రోల్ ప్లే చేస్తారనేది కూడా మ్యాటర్ ఆఫ్ కంజెక్చర్. ఎందుకంటే బీజేపీకి ఈ రోజుకి తమిళనాడులో పెద్ద బేస్ లేదు, గ్రౌండ్ బేస్ లేదు, లీడర్స్ ఇక్కడ అక్కడ ఉన్నారు. కాంగ్రెస్ ఇస్ ఎ డ్విండ్లింగ్ పార్టీ అక్రాస్ ద కంట్రీ. వాళ్ళు ఈ పరిస్థితుల్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతారా? విల్ సంబడి మూపనార్ సన్, కడుపయ్య మూపనార్ సన్ ఇస్ దేర్, చిదంబరం సన్ ఇస్ దేర్, చిదంబరం ఇస్ దేర్. వాళ్ళే పెద్ద కాంగ్రెస్ మెన్ కాదు ఇప్పుడు. సో ఇది ఎంతవరకు కాంగ్రెస్ దీన్ని పుష్ చేయగలుగుతుందో తెలియదు ఒకటి. రెండోది కాంగ్రెస్ ని ఇప్పుడు డిఎంకే పార్టీతోనే కలిపి చూస్తారు పబ్లిక్, బికాస్ దే వర్ ఇన్ పవర్ టుగెదర్. కనిమొళి వాజ్ అన్ ఎంపీ విత్ సోనియా గాంధీస్ గవర్నమెంట్ అలయన్స్ లో. సో ఇవాళ కాంగ్రెస్ ఎంతవరకు పోయిందంటే వాళ్ళని డిఎంకే పిగీ బ్యాంక్ గానే చూస్తారు కానీ ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీ అక్కడ పని చేస్తున్నట్లు పబ్లిక్ చూడరు. సో ఇట్ ఇస్ అగైన్ అ బ్యాటిల్ బిట్వీన్ డిఎంకే అండ్ డిఎంకే. వీటిని స్టాలిన్ ఎంతవరకు ఎక్స్ప్లాయిట్ చేసి అక్కడి నుంచి ఒక 30 మంది 40 మందిని ఆయన పక్కకు తీసుకురాగలుగుతాడా అనేది ఒక ప్రశ్న. ఇవాళ ఉన్న పరిస్థితులు చూస్తే అది జరగదేమో అని నా ఫీలింగ్. అట్లీస్ట్ ఒక 1.5 years కి డెఫినెట్ గా ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే పబ్లిక్ లో కూడా ఈసారి ఆమె ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఆమె కరెక్ట్ గా లేదు, పబ్లిక్ కి మంచిది చేస్తుంది అని ఒక ఫీలింగ్ పబ్లిక్ లో ఉంది. సో అది బ్రేక్ చేసి స్టాలిన్ చీఫ్ మినిస్టర్ గా అయిపోవాలి అనడం కొంచెం కష్టం. ఆల్సో డోంట్ ఫర్గెట్ కరుణానిధి ఫ్యామిలీలోనే గొడవలు ఉన్నాయి. స్టాలిన్ వర్సెస్ ద అదర్ సన్, ఆ పాలిటిక్స్ అవుతుంది. సో they'll go slow ఒకటి. Shashikala is likely to become a more powerful person in Tamil Nadu politics. ఇన్ని రోజులుగా ఆమె వెనక ఉండి చేసిందంతా ముందుకొచ్చి చేస్తుంది. ఇన్ని రోజులుగా మనం తప్పులు అన్ని జయలలితవి అన్నవి అన్నిట్లో సగం శశికళదా, కంప్లీట్ గా జయలలితదా అని తేలుతుంది. బట్ ఇన్ ద ప్రాసెస్ ఒక మంచిది ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇంకా కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతుంది. రైట్. సో గవర్నమెంట్ లో ఇంతకు ముందు లేని పారదర్శకత కూడా ఉంది. ఇక్కడ చిన్నది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్ లో ఉంది, అది ఇన్ఫ్రాక్చర్స్ అయిపోతుంది. అది ఆవిడ ఉంది, శశికళ మీద కూడా ఉంది. సో శశికళ కూడా పనికిరాదను ఇంకోటో ఆవిడ గిల్టీ అని అంటే ఆవిడ మళ్ళీ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది శశికళ కూడా. బికాజ్ ఆవిడ కూడా సహనిందితురాలు. ఈవిడైతే ముఖ్యమంత్రిగా షీజ్ నో మోర్ కాబట్టి అప్పీల్ ఏదో వేస్తారు ఒక అఫిడవిట్ లాగా, ఏమంటే ఆవిడ లేదు చనిపోయిందంటే అది ఇదని ఆవిడ పక్కన పెడితే మధ్యలో శశికళ ఇంకో 2-3 ఉన్నట్టున్నారు. వీళ్ళ మీద సుప్రీంకోర్టు తీర్పు అంటే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకి మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అన్నది వాళ్ళు వాదనలు అది కూడా అయ్యాయి. వాళ్ళు రిజర్వ్ చేసినట్టున్నారు తీర్పు రిజర్వ్. అదేదో ప్రకటిస్తే ఏమవుతుందో అప్పుడు శశికళ భవిష్యత్తు కూడా మనం మళ్ళీ పునరాలోచనలో పడాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా ఏంటంటే ఏదన్నా కొంచెం ఇబ్బందులతోనే ముందుకు నడపాల్సిన పరిస్థితి, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కూడా వెంటాడుతూ ఉంటుంది పార్టీని ఒక రకంగా. డెఫినెట్ గా, ఎందుకంటే మీకు వెన్నుదన్నుగా ఉండి వెనకాల ఈవిడుందిలే అనేది లేదు. ఇది ఒక వ్యక్తి ఆధారపడి చేసిన పార్టీల్లో ఈ పరిస్థితి తప్పదు.
ఇది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది, దానికి పేరుకి మొన్న ఎన్నికల్లో అంతా వ్యక్తి ఆరాధన వ్యవహారం అంతా నడిచినప్పటికీ దానికి ఒక బ్యాటరీ ఆఫ్ పెద్ద లీడర్స్ అందరూ ఉన్నారు. దానికి లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, వీళ్ళకి ఒక వీళ్ళ మీద ఆధారపడేది ఉండదు. అలాగ మరి అవ్వాలి. బట్ ఏ ప్రాంతీయ పార్టీ చూసినా మీరు ఎక్కడ చూడండి, ఇప్పుడు అక్కడ మమతా బెనర్జీ గారిని హూజ్ నెక్స్ట్ అంటే ఎవరు చెప్పలేరు ఇమీడియట్గా. ఎవరు హూజ్ నెక్స్ట్ ఇన్ తృణమూల్ కాంగ్రెస్ అంటే ఆలోచించాలి, మళ్ళీ గూగుల్ చేసి ఏదో చేయాలి. సమాజ్వాదీ పార్టీ తండ్రేమో ముఖ్యమంత్రి, తండ్రేమో పార్టీ అధ్యక్షుడు, కొడుకు ముఖ్యమంత్రి. ఇక ఎక్కడ చూడండి మీరు, జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇదే ప్రాంతీయ పార్టీలో నడుస్తుంది. ఇవాళ తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ అంటే ఉన్నాడుగా లోకేష్, కేసీఆర్కి ఆల్టర్నేటివ్ ఉన్నాడుగా కేటీఆర్. ఇలాగ అయిపోయింది తప్ప మీకు ఇంకా వేరే వాళ్ళు, వేరే జాతీయ పార్టీలు కొత్త నాయకత్వాలు రావడం ఇలాంటివన్నీ దాంట్లో అది లేదు. ఇది దురదృష్టకరం అని చెప్పాలి. కానీ ప్రజలకు మంచి జరుగుతున్నంత కాలం మీ సమయం పోయిందని ఆయన కూడా అభిప్రాయం ఉంటుంది కదా. మీకెందుకంటే ఆవిడ ఏదో మంచి చేస్తుంది, ఆవిడకైతే ఎవరో ఉంటారు, వీళ్ళే ఉండాలని రూల్ అయినా ఉందా, వేరే వాళ్ళే కుటుంబాలు ఉండకూడదా? ఎందుకంటే అన్ని మీరు చూస్తే ఇండస్ట్రీలు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి ఏమేం చూసినా కూడా అందరూ వారసత్వాన్ని తీసుకొచ్చి కొడుకులకి వాళ్ళకి అప్పగిస్తున్న దాఖలాలు చూస్తున్నామా. సో ఇది ఒక అలవాటైపోయిన వ్యవహారం రాజకీయాల్లో. సో ఒక రకంగా షీ ఈజ్ ఇర్రీప్లేసబుల్ తమిళనాడు పాలిటిక్స్ వరకు వచ్చేటప్పటికి. ఇంకా ఇప్పుడు ఆవిడ అధికారం, ఇప్పుడు అక్కడ అధికారం ఉండగా చనిపోయింది కదా ఆవిడ. మళ్ళీ ఏదో ప్రతిపక్షంలో ఉండి తీసుకుని పూసుకుని ఏదో ఇది అవ్వడం. అదే కరుణానిధి గారు ఉండుంటే ముఖ్యమంత్రిగా ఈవిడ వ్యవహారాలన్నీ బులెటిన్ల దగ్గరుండి ఈయనే ఇచ్చేవాడు. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, అన్ని ఇలాగ అది పాడైపోయింది, ఇది పాడైపోయింది అని ఇలా చేసేవారు కదా. అసలు అది ఏమీ లేకుండా ఆవిడ అధికారంలో ఉండే పోవడం అనేది కూడా ఒక విధంగా ఆవిడ వరకు, ఎందుకంటే సింగిల్ ఉమెన్ ఆవిడ జీవితం అంతా చూస్తే సింగిల్ ఉమెన్ గా ఉంది. ఆ ధైర్యం అంతా చేసింది. ఆ ధైర్యం సడలకుండానే ఆవిడ వెళ్ళిపోవడం అనేది గొప్ప విషయం కదా. రైట్. థ్యాంక్ యూ కృష్ణారావు గారు, థ్యాంక్ యూ రవిచంద్ర గారు. ఇది వాళ్ళ లైవ్ షో. తర్వాత అంత్యక్రియలకు సంబంధించి 20 మినిట్ అప్డేట్స్ ఎన్టీవీ అందిస్తూనే ఉంటుంది. కీప్ వాచింగ్.